ఫ్రాస్టీకి ఈయన లేపడ్ లెపడే క్లాన్ మిషన్ చూద్దాం. ఓకే, నాకు మన ఇద్దరం కలిసి ఒక ట్యాంక్ ని పేల్చాలి. ఓకే, కానీ అది పెట్టు డిస్ట్రాయ్ 4 లైట్ ట్యాంక్స్. ఓకే, 4000 XP వితౌట్ మల్టిప్లయర్. డ్యామేజ్ ఎంతో చెప్పండి. లైట్ ట్యాంక్స్ ఎక్కడ వస్తాయరా మనకి, మీడియం హెవీ వస్తుంది. కాదుగా, చిన్న ట్యాంక్స్ తో ఆడమంటున్నాడు. మనము లైట్ ట్యాంక్ తో ఆడితే టియర్ 3 తో ఆడామనుకో రెడీ కొట్టు. చూద్దాం ఈసారి లైట్ ట్యాంక్ వస్తే దాన్ని టార్గెట్ చేద్దాం. అది రాదు, మనము టియర్ 3 ట్యాంక్ తో ఆడితే మ్యాచ్ మేకింగ్ లో చూద్దాం. లిస్ట్ లో ఇక్కడ చూద్దాం. టైప్ T34 లెపర్డ్ ని కొట్టాలి. లెపర్డ్ పోవాలా? అరే ఇటు వెళ్దాం రా, ఇక్కడికి వెళ్దాం. ఓకే, లెఫ్ట్ టర్న్ లెఫ్ట్. ఓకే, టర్న్ లెఫ్ట్. అయ్యి దేవుడా, నువ్వు స్పాట్ అవగానే ఎంగేజ్ అయిపోకు. స్పాట్ ఎంగేజ్ కాదు అది. ముగ్గురు వస్తారు. నాకు ఫ్రీక్వెంట్ ఇవే వస్తున్నాయి టెరైన్స్. ఒకటి వీడేంటి దేవుడు పంపించినట్టు వచ్చాడు నా దగ్గరికి. ఎప్పటిగాడా ఎప్పటిగా చుట్టుమంటున్నాడు ఒకటి. సరే అండి, అంటే పడి కొట్టరా లేపటిని. ఆడిది తెగ తిరుగుతున్నాడు కదా. తెగ తిరగడం కాదు, నా లైట్ ట్యాంక్ మిషన్. వాడిని కొడితే కిట్టే లైట్ ట్యాంక్ అని అడిగింది. నేను ఆడ ఎంట పడుతుంది. స్నైపింగ్ చేస్తున్నాడు. నేను స్నైపింగ్ లో ఎవడేం చేసిన స్నైపింగ్ దొరికాడా? దొరికాడు, పోయాడు. పోయాడా? కొట్టా ఇది ఒక నన్ను ఎంట పడ్డాడు. రీలోడింగ్. దేవుడా, నా యాంకర్ ఉన్నాడు. పోయాడు. అందరు పోయారా? అదేంటి ఏం జరిగింది? నేను లెపర్డ్ ని కొట్టి వచ్చేసరికి నాకు తెలిసి ఈసారి బాగా ఆడినట్టున్నారా అందరూ. ద బాయ్స్ ప్లేడ్ వెల్. కుర్రాళ్ళు బాగా ఆడారు. అదే అనేది స్పాట్ చేశాక 1 by 1 టార్గెట్ చేసుకుంటే ఓకే. తొందరగా ఓకే, అందరూ తలో కొంత సాయం చేశారా. ఓకే, హెవీ ట్యాంక్స్ ముందు హెవీ ట్యాంక్స్ ని ఎంగేజ్ చేసాయి. హెవీ లైన్ వాళ్ళ హెవీ లైన్ ని కొట్టింది కాబట్టే లైట్ ట్యాంక్స్ ఎన్ని డాన్స్లన్నీ వేసుకోగలిగాయి. అది ఓకే. సో నా క్లాన్ మిషన్స్ డిస్ట్రాయ్ 1 లైట్ ట్యాంక్. ఓకే, అది అయింది. డిస్ట్రాయ్ 2 ఎనిమీ ట్యాంక్స్, అది కూడా అయింది. వచ్చిందిరా. ఇది ట్రాక్ లో కాదు. నాకు ఏదో చేస్తున్నాడు. ఏంటిది?